పవన్ కళ్యాణ్ గారు అసలు ఎన్ని రకాల వైరుధ్యాలు. మరి మామూలుగా అయితే చంద్రబాబు గారి మీద అట్లాంటి విమర్శించేది, ఇప్పుడు ఆయనకి రికార్డు దాటిపోయి ఆయనకి డిపాయిలు రాకుండా చేస్తున్నారా? నిజానికి అన్ని వేల పుస్తకాలు చదివానని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిన పాట రాసింది ఎవరో తెలియదంటే, మరి ఆయన ఉపన్యాసం రాసిన ఆయన కూడా తెలియదా ఏంటి? దీని మీద సంక్షిప్తంగా ముగ్గురు మిత్రులు ఎలాంటి కామెంట్లు చేస్తారో విందాం. తిలక్ గారు చెప్పండి. అనేక విషయాల మీద చెగువీర కానించి హిందీ కానించి అన్నిట్లోనూ అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, ఇలాంటి వ్యక్తిని మరి ఆంధ్ర ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నట్లు ఏం కదా. చివరికి రాయపూర్వల సుబ్బారావు గారు రాసిన కవిత్వాన్ని కూడా గురజాడ అప్పారావు గారికి రాశారు. ఆయన గొప్పవాడు కావచ్చు, అది వేరే విషయం. ఆయన రాసిన కవిత్వం వేరు, ఈయనది వేరు కదా. సో మరి నిజంగా ఆయన పుస్తకాలు చదివారా, లేకపోతే ఆయన ఉపన్యాసం రాసిచ్చిన వాళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా? తిలక్ గారు నమస్కారం. జయసార్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ జరిగిన అన్ని పరిణామాలు, ఈ 12 ఏళ్లలో ఆయన మాట్లాడిన మాటలు, ఉపన్యాసాలు కనుక మనం చూసినట్లయితే హాఫ్ నాలెడ్జ్తో ఆయన ఏదైనా కానీ మాట్లాడుతూ ఉంటారు. పూర్తిగా స్టడీ చేయడం అనేది అర్థమవుతుంది. 2, అక్షరాల మనం రాజకీయ విషయాల గురించి ఒక జర్నలిస్ట్ గా మాట్లాడాలనుకుంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. అది అక్షరాల ఆయన మొన్న ఆ మీటింగ్ లో రుజువు చేసుకున్నారు. 12 ఏళ్లుగా ఇదే మాట్లాడుతున్నారు. ఆయన 12 ఏళ్ల సభ ఆవిర్భావ దినోత్సవంలో కూడా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయాలు, విధానాలు, 12 ఏళ్లుగా సాధించిన విజయాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి మాట్లాడకుండా 12 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతున్నారో, 12 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతారో ఆత్మస్థుతి కారణంగా నేను చాలా గొప్పవాడిని, ఏటోడికి ఏం తెలియదు, ఏం చేయడు, ఇదే ఆయన చెప్పేది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, అంటే ఆయన చెప్పింది ఆయన ఏమన్నా చెప్పుకోనండి, కనీసం గతంలో ఇట్లా మాట్లాడాం, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం. చివరికి తండ్రి గురించి కూడా అట్లా మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడేమో రాయపూర్ సుబ్బారావు గారి పుస్తకాల గురించి తెగ చదివేశాను, నాకున్నంత నాలెడ్జ్ ఎవరికి లేదని చెప్పుకుంటారు కదా. అలాంటిది మరి ఆయనకి అంత ఇది ఉందో లేదా అనేది నాకైతే డౌటే. కానీ బట్ రాయపూర్లు ఈ కవిత్వం విషయంలో కూడా ఉపన్యాసం రాసేవాళ్ళకి కూడా ఆ మాత్రం తెలియని వాళ్ళతోటి రాయిస్తున్నాడు ఆయన. లేదు, ఆయన ఎవరు రాసిచ్చినా ఆయన తీసుకోండి. ఆయన 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 ఎవరు రాసిచ్చినా తీసుకునే మనస్తత్వం కాదండి. ఆయన రాసుకుంటాడు, పోనీ ఆయన రాసుకుంటాడు. అంత టైం ఉండదండి. మీరు పొరపాటు పడుతున్నారేమో. అదే వచ్చిన సాగు అదేనండి, హాఫ్ నాలెడ్జ్ అదే అక్కడే వస్తుంది. రాసిచ్చేవాడు అయితే కొంచెం నాలెడ్జ్ రాస్తారు. ఓకే, కాదుగా జనరల్ గా ఆయన ఎవరో డైరెక్టర్ పేరు చెబుతారు, ఆయన లేదా ఇంకెవరి పేరు చెప్తుంటారు కదా, అట్లా ఏమన్నా. శ్రీనివాస్ అంటారు, అయితే ఇలా రాయరండి. ఓకే, మరి చూడాలి. మరి మాట అక్షరాల నిజం అండి. కార్పొరేట్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ. రైట్. శేఖర్ రెడ్డి గారు సార్, కేఎస్ఆర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. రాయపోలు సుబ్బారావు గారు రాసిన దాన్ని గురజాడ అప్పారావు గారు రాసినట్టుగా మాట్లాడారంటేనే ఆయన చదివిన 2 పుస్తకాలు నిజం, 2 లక్షల పుస్తకాలు నిజమా అబద్ధం అనేది అర్థమైపోతుంది సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం చూస్తే సార్ కంప్లీట్లీ లెఫ్ట్. ఎక్కడి నుంచి చెగోవీర దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సార్ ఇప్పుడు కంప్లీట్లీ రైట్ కు వచ్చింది సార్. అంటే సనాతన ధర్మం, కాషాయం ధరించడం, మెట్లు గడగడం, దేశాటం చేయడం, ఇక్కడికి మారింది సార్ ఆయన రాజకీయ జీవితం. ఒక సిద్ధాంతం, ఒక భావజాలం, ఒక నిబద్ధత ఏమీ లేని రాజకీయ పార్టీ సార్ అయింది. కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం ఎలా ఉంటాయంటే సార్ భలే నవ్వు వస్తుంది సార్. నేను బాగా గమనిస్తా, పవన్ కళ్యాణ్ గారి సభలు ప్రతిదీ చూస్తా సార్ నేను. భావ తీవ్రత, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతారు సార్. ఇల్లేమో దూరం అంటాడు సార్, దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు సార్. నిజంగా నవ్వు వస్తుంది. అక్కడ పాపం ఆ పిల్లలు పాపం ఎవరైతే జెండా కూలీలు ఉంటారు కదా సార్, వాళ్ళు మాత్రం ఆడు కూర్చొని పవన్ కళ్యాణ్ చెప్పేది అబద్ధమైనా సరే, అరే ఇంతకు ముందు మా నాన్నగారు పూర్తి హేతువాది అని చెప్పినప్పుడు పవన్ సీఎం అన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన మా ఇంట్లో నిత్యం రామనామ జపం జరుగుతుంది, మా నాన్న మాకు జ్వరం వచ్చినా సరే రామనామం ద్వారానే నైట్ చేసేవాడు అని చెప్పినా సరే పవన్ సీఎం అంటారు సార్. అలాంటి సార్ నిజంగా నిత్యం ఏ జెండా మేమంటే ఆ జెండా మోసే ఆ జెండా కూలీలు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదనిపిస్తా ఉంది సార్. ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, పవన్ కళ్యాణ్ గారిది ఇదొకటే కాదు సార్. ఆయన నిన్న సభలో ఆయన మాట్లాడుతూ హిందీ గురించి మాట్లాడారు సార్. హిందీ గురించి మాట్లాడుతూ ఎంత దారుణం అంటే సార్,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మాతృభాష తెలుగును ఎక్కడ చంపేయలేదు సార్. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి రెండు ఇచ్చేసి చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రొజెక్ట్ చేయాలి అని చెప్తే బెండపూడి పిల్లలు మాట్లాడిన ఇంగ్లీష్ ని ఓర్చుకోలేకపోయారు సార్ ఈ జెండా కూలీలు అని పవన్ కళ్యాణ్ ఆల్సో. ఇక తెలుగు తమ్ముళ్ళైతే బెండపూడి ఇంగ్లీష్ మాట్లాడిన పిల్లల్ని ఆడబిడ్డలు పేదింటి బిడ్డలు అని కూడా కనీస విచక్షణ లేకుండా వాళ్ళని ట్రోల్ చేసిన పనికి మాలిన వ్యక్తులైనటువంటి వీళ్ళు ఈరోజు హిందీ త్రిభాష విధానం, ఈరోజు తెలుగు చచ్చిపోవడం లేదా సార్? తెలుగుకి భ్రష్టు పట్టట్లేదా సార్? ఏమైంది సార్ ఈరోజు తెలుగు వారి ఆత్మ గౌరవం ఏమైంది సార్? ఓకే, ఏమైంది ఈరోజు సమాధానం చెప్పాలి కదా. తెలుగు వారి ఆత్మ గౌరవం ఏమైందో, తెలుగు ఏమైందో సమాధానం చెప్పాలి కదా. రాయలసీమ ఎత్తిపోతకి పర్యావరణ అనుమతులు ఆపేస్తే తెలుగు వారి ఆత్మ గౌరవం మూగపోయింది. పోలవరం ఎత్తు తగ్గిస్తే తెలుగు వారి ఆత్మ గౌరవం మూగపోయింది. అమరావతికి ఏదైతే గ్రాంట్లు అని చెప్పేసి లోన్స్ ఇస్తా ఉంటే తెలుగు వారి ఆత్మ గౌరవం మూగపోయింది. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అరకొర నిధులు కేటాయిస్తున్నా తెలుగు వారి ఆత్మగౌరవం మూగపోయింది. వచ్చేసరికి తెలుగు వారి ఆత్మగౌరవం పైకి లేస్తున్నాం సార్. ఇంతకు ముందు దక్షిణాది రాష్ట్రాలను ఎందుకు చిన్న చూపు చూస్తారని చెప్పారు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే ఉత్తరాది రాష్ట్రాల డబ్బు అక్కర్లేదని మీకు అంటున్నారు సార్. ఉత్తరాది రాష్ట్రాల డబ్బు ఓపెన్ గా మాట్లాడండి సార్. ఆయన చదువుకున్నాడా లేకపోతే ఏంది? 10వ తరగతి 2-3 సార్లు రాసి పాస్ అయితే ఇట్టే ఉంటుంది సార్. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి డబ్బు కేంద్రానికి పంపిస్తే 45 నుంచి 46 పైసలే వస్తుంది సార్. కానీ ఉత్తరాది రాష్ట్రాలు రూపాయి డబ్బు కేంద్రానికి పంపిస్తే 3 నుంచి 4 రూపాయలు వస్తా ఉంది. ఆ విషయం చంద్రబాబు గారు ఎక్కువ సార్లు చెప్పారు. శేఖర్ గారు ఆ విషయాన్ని చంద్రబాబు గారు ఎక్కువ సార్లు చెప్పారు గతంలో. సరే ఇప్పుడు మళ్ళీ మాట మార్చేస్తున్నారు అనుకోండి, ఆ విషయాల్లో వెళ్ళట్లేదు వారు. రైట్. ఇక మిగతా ఒకసారి రాంభూపాల్ గారితో కూడా ఆయన చెగువీరా గురించి బివి రాహుల్ గారు చెప్పారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. మరి ఆయన ఏమంటారు? అట్లాగే రాయపూడి సుబ్బారావు గారి కవిత్వం మీద ఆయనకున్న అవగాహన, వీటన్నిటి మీద మీరేమంటారు రాంభూపాల్ గారు? మీకేమనిపించింది పవన్ కళ్యాణ్ గారి మాటల గురించి? సార్ నమస్కారం మీకు పెద్దలకి అందరికీ. ఒకటి, ఆయన గురించి పిఠాపురం సభ తర్వాత సోషల్ మీడియాలో చాలా ప్రచారం అవుతుంది. 2 విషయాలు మాత్రం క్లియర్ గా ఆయన అర్థం చేసుకోవాలా, లేదా ఆయన అనుచరులుగా ఉండేటువంటి వారి పార్టీ నాయకులను అర్థం చేసుకోవాలా. ఒకటి ఏం చెప్తున్నాడు, ప్రకాష్ రాజు గారు చెప్పింది కరెక్ట్. ఆయనకి ఎవరన్నా చెప్పండి రా బాబు ప్లీజ్ అంటున్నాడు. ఆయనకు చెప్పాలి ఇప్పుడు అందరూ కలిసి, ముఖ్యంగా జనసేన నాయకులు చెప్పాలా, లేదా రాష్ట్ర ప్రజలు చెప్పాలా. అయ్యా మాట్లాడేది ఏదన్నా ఒక స్థిరమైన అభిప్రాయంతో మాట్లాడు. ఏ పూటకు ఏ స్టేజ్ లో ఏది చెప్పాలనేది తెలియకుండా గందరగోళం చేయొద్దు. ఇప్పుడు అన్ని రికార్డు అవుతాయి, ప్రతి రికార్డు మళ్ళా తర్వాత మీకే ఎదురు జరుగుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి విషయంలో ప్రకాశ్ రాజు గారి సూచన అంగీకరించాలి. రెండోది, ఇంకో తులసి చంద్ గారు అని చెప్పేసి సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వెబ్సైట్ నడుపుతున్నామే, ఒక మంచి వీడియో క్రియేట్ చేసి పెట్టింది సార్. ఆమె చెప్తున్నట్టే పవన్ కళ్యాణ్ కి ఇంకెవరో కాదు, పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, పాత పవన్ కళ్యాణ్ కొత్త పవన్ కళ్యాణ్ కు పోటీదారుడు అని చెప్పి చెప్తున్నారు. అది కరెక్ట్. ఎందుకంటే పాత పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు, ఆ విషయాలన్నీ కొత్త పవన్ కళ్యాణ్ కి ఎదురు తిరుగుతున్నాయి. ఆయన చెప్పింది ఏ ఒక్కటి స్థిరమైన అభిప్రాయం లేదు. 12 ఏళ్ళు పార్టీని నడిపాను, చాలా గొప్ప పార్టీని నడిపినారు అంటున్నాడు. మంచిది, మీరు పార్టీని 12 ఏళ్ళు నడిపినారు. 12 ఏళ్లలో ఎన్ని రకాల వైవిధ్యంగా మాట్లాడినారు. పూర్తి వ్యతిరేకమైన దిశలో ఎందుకు మాట్లాడినారు అంటే రాజకీయ స్పష్టత లేదు. రాజకీయ స్పష్టత ఎందుకు లేదు? ఎవరో నడుపుతున్నారు. ఎందుకోసం నడుపుతున్నారు మీకు అర్థం కావడం లేదు. ఎందుకోసం నడవబడుతున్నారు మీ అనుకునేటువంటి కొద్దిమంది గందరగోళం అవుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఎన్నిక ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీని చాలా తీవ్రంగా మాట్లాడినారు. ఇప్పుడు బీజేపీతో ఒకసారి స్నేహం కుదిరిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంత బలంగా సమర్థించుకోలేకపోతున్నారు. కొన్ని విషయాల్ని మరీ తెగబడి సమర్థిస్తున్నాడు. పోనీ సనాతనవాదిని అనుకుందాం, సనాతనవాదం కోసం నువ్వు ధర్మం కోసం నిలబడినావు అనుకుందాం. మరి కాశీనాయన ఆశ్రమం కూల్చేస్తే ఇప్పటి వరకు ఎందుకు స్పందన లేదు? అది సనాతనంలో భాగం కాదా? సనాతనం అంటే బీజేపీ చెప్పిన సనాతనమేనా? మీకు సొంతంగా ఇవేమి ఉండవా? అందుకని చెగువేరా గారి గురించి మాట్లాడినాడు. చెగువేరా గారు ఆయన డాక్టర్ గారు, రాఘుల్ గారు చెప్పినారు కదా, డాక్టర్ కాబట్టి డాక్టర్ కాదు, డాక్టర్ కాబట్టి కాదు మీరు సమర్థించింది. ఆ రోజు ఆయన ఒక ఇంటర్నేషనల్ హీరోగా పోస్ట్ చేయడం ద్వారా తాను దాంట్లో పార్ట్ అయిపోయి తన హీరోయిజాన్ని ప్రదర్శించాలని చూశారు. ఈ రోజేమో ఆ చెగువేరా గారి గురించి కాదు నేను మాట్లాడింది, వైద్యుడు చెగువేరా. వైద్యుడు అక్కడే కాదు, ప్రపంచమంతటా చాలా వైద్యులు ఉన్నారు. రెండోది, రాయప్రోలు సుబ్బారావు గారు ఎవరో, గురిజాడ అప్పారావు గారు ఎవరో, లేదంటే కందుకూరి వీరేశలింగం గారు ఎవరో తెలియకపోతే మీరు భాష గురించి వేల పుస్తకాల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు కదా పిల్లలు. దానివల్ల మీ క్రెడిబిలిటీ ఉంటుంది. అందుకని ఆయనకు రాసిచ్చే వాళ్ళన్నా చెప్పాలా, లేదా ఆయన స్వతహాగా రాసుకుంటుంటే తన రాత కరెక్ట్ కాదో పరిశీలించుకోవాలి. ముందు పశ్చాత్తాపం చెందాల్సి వస్తే దీనికి పశ్చాత్తాపం చెందాలని, నేను ఇంత వైవిధ్యంగా ఎందుకు మాట్లాడుతున్నానని క్షమాపణ చెప్పాల్సి వస్తే దీనికి చెప్పాలంటారా?
ఖచ్చితంగా సార్, ఆయన పశ్చాత్తాపం చేసినాడు. తిరుపతి లడ్డు మీద 12 రోజుల పాటు దీక్ష ఏదో ఇప్పుడు చేయాల్సి వస్తే దీనికి చేయాలి. రాయప్రోలు సుబ్బారావు గారు నేను ఇట్లా మాట్లాడాను, ఫలాని విషయం తప్పుగా మాట్లాడానని ఆయన పశ్చాత్తాపం చెంది అప్పుడు దీక్ష చేస్తే ప్రజలు ఏమన్నా విశ్వసిస్తారు? అదేం లేదు కదా ప్రవర్తన. రైట్. పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్ పెద్దలకి. అంటే నేను అతని గురించి చెప్పాలంటే అది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి తద్వారా అంటే అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు విజువల్ చేస్తున్నారో ఏం అర్థమైందో ఏమో తెలియని వ్యాచి అక్కడ కూర్చుంటారు కాబట్టి వాళ్ళని ఏదో సంతృప్తి పరచడానికి అతను ఆ రకంగా మాట్లాడుతున్నాడు. కానీ మనం అక్కడ ఒక్క మాట అర్థం చేసుకుందాం సార్. సినీ ఇండస్ట్రీని, తమిళ సినీ ఇండస్ట్రీని తీసుకొని సినిమాలు ఎందుకు డబ్ చేస్తున్నారు అనే మా క్వశ్చన్ అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ కొంత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏ సినిమా అయితే హిట్ అయిందో అది వాళ్ళకి అర్థమయ్యే భాషలో తర్జుమా చేసి పంపిస్తున్నాం, కానీ ఈ భాషను నేర్చుకొని హిట్ అయిన సినిమాని చూడమని చెప్పట్లేదు. అదే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఒక భాషని వృత్తే ప్రయత్నం వాళ్ళు తమిళనాడులో కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ ఎవరు కూడా హిందీ తీసేస్తామని చెప్పట్లా. బలవంతంగా రుద్దొద్దు, పిల్లలకి ఇష్టమైతే నేర్చుకోండి అని చెప్తున్నాను. ఏ స్కూల్లో హిందీ అవసరమో అనుకుంటే నేర్పించకుండా ఉంది. సో ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించడం, బీజేపీకి బానిసత్వం చేయడం, బీజేపీ ఎదిగే అవకాశం ఏమైనా ఉంటే ఆ యాంగిల్లో మాట్లాడడం, తెలుగుదేశాన్ని కాపాడుతున్నాను అని చెప్తానే తెలుగుదేశం పీక నొక్కటం, ఇవి పవన్ కళ్యాణ్ గారు చేసింది నిన్న అర్థమైనంత వరకు తప్ప. లేకపోతే ఆ ప్రజలకు అర్థమయ్యే భాషలో ఆ సినిమాని తర్జుమా చేస్తున్నప్పుడు దాన్ని ఇతను ఇచ్చిన డిస్క్రిప్షన్ పూర్తి భిన్నంగా లేదా కుమ్నేని గారు? ఇంకా అతని మించి అతను మిగతా భాష అంతా మాట్లాడంటే దాన్ని చెప్పాలంటే 2-3 గంటలు విశ్లేషించిన నాకు తెలిసి వృధా అనుకుంటా అతను మాట్లాడిన భాషను విశ్లేషించడం కూడా. రైట్. నిజంగానే ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మిగతా సంగతులు ఎట్లా ఉండి అంబటి రాంబాబు గారు కౌంటర్ ఇచ్చినట్లు కనీసం కాస్త గతంలో ఏం మాట్లాడాం ఇప్పుడేం మాట్లాడుతున్నాం అన్న స్పృహ కూడా లేకుండా ఆయన చేయగలుగుతున్నారంటే ఆయన గొప్పతనానికి హ్యాట్సాప్ చెప్పాల్సింది తప్ప ఇక మనం ఏం మాట్లాడలేం. రైట్. ఇక వార్తల్లోకి వెళదాం. కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతా, 19-20 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బట్టబయలు చేస్తా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పాపాలు చెబుతా, ఇప్పటి వరకు చెప్పింది ఇంటర్వెల్ వరకే, అసలు సినిమా ముందుంది అంటున్న రేవంత్ రెడ్డి గారు. బూతుపిత, అబద్ధాల మోత, రేవంత్ రెడ్డి బొంకుల్ని చీల్చి చెండాడిన హరీష్ రావు, డాక్యుమెంట్లు ఆధారాలతో సహా సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ అంటూ నమస్తే తెలంగాణలో ఈయనకేమో బూతుపిత అని పేరు పెట్టారు. ఆయన జాతిపిత అంటే ఈయనేమో పాపాల చిట్టా విప్పుతానంటున్నారు. కేసీఆర్ గారిని అంతకుముందు తీవ్రంగా విమర్శించారు. తిలక్ గారు మీకేమనిపిస్తుంది ఈ కాంట్రవర్సీ అనండి? రేవంత్ రెడ్డి గారు ఎందుకు మరీ అంత దూకుడుగా వెళ్తున్నారు? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారికి స్థాయి తీసుకోవట్లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాటలు కానీ పరిణతి కానీ రాలేదనిపిస్తుంది. ఇప్పటికీ ఆయన లోగడ తెలుగుదేశం పార్టీలో ఎలా మాట్లాడారో ఇప్పటికే అలాగే మాట్లాడుతుంది. అది ఆయన వ్యక్తిత్వానికి ఆయనకి స్టేచర్కి దెబ్బతీస్తుంది తప్ప మరొకటి కాదని నేను అనుకుంటున్నాను. రాంభూపాల్ గారు మీరేమంటారు? సార్ ఒకటి సార్, ఆ మాటల్లో ప్రధానంగా కనపడుతున్నది ఏమిటంటే అక్కడ ఆర్థిక పరిస్థితి పూర్తిగా బాగా దిగజారిపోతుంది. రాష్ట్రం విభజనప్పుడు ఏం చెప్పారు? చిన్న రాష్ట్రం అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు, తెలంగాణకు సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి, అందుకని మా రాష్ట్రం మాకు కావాలన్నారు. ఆ రోజు చాలా మంది, మీరు కానీ మాలాంటి అనేక మందిని కూడా విభజన వల్ల సాధ్యం కాదు అని చెప్పినా సరే విభజన అనివార్యంగా జరిగిపోయింది. కానీ ఈ రోజు అదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 70,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్ కంటే నేను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకని తగ్గించారు? ఆదాయం లేదు కాబట్టి. ఆదాయం ఎందుకు లేదు? చిన్న రాష్ట్రం అయింది, కేంద్రం సహాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కేంద్రం మీద పోరాడడానికి రేవంత్ రెడ్డి గారి మూలాలు ఎక్కడున్నాయో మనకు తెలుసు. ఆయన అక్కడ పోరాడడం పై పోరాటాలే. బీఆర్ఎస్ ఆ పరిస్థితుల్లో ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీజేపీతో కంటే కూడా కాంగ్రెస్ మీద ఫైట్ చేయడానికి దాని కేంద్రీకరణ అంతా ఇటువైపు. అందుకని బీజేపీ మధ్యలో డెవలప్ అవుతుంది. బీజేపీ అభివృద్ధిని పక్కకు పట్టించాలంటే అనివార్యంగా వీళ్ళిద్దరు పోరాడుతున్నట్టుగా ఈ రోజు ఒకరి మీద ఒకరోజు దూషణాలకు కూడా ఒక అద్దు పద్దు లేకుండా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రినే గౌరవం ప్రతిపక్షానికి కనపడల్లా, ప్రతిపక్షాలను గౌరవించాలనే ఆయనకు అసలు లేనట్టుంది. నిన్న మీడియా మిత్రుల గురించి కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చాలా కఠినంగా మాట్లాడినాడు. బట్టలు తీసి బజార్లో నిలబెడతాను, ఎవరెవరు మీడియా వల్ల నాకు ఆ పేర్లు ఇవ్వండి, వాళ్ళ వరకే, మిగతా వాళ్ళందరినీ నేను బట్టలు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో అట్లా మాట్లాడుకుంటే దానివల్ల ఏం జరుగుతుంది? అందుకని ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడమే అసలు కీలకమైన కారణం అనేది నాకు అనిపిస్తుంది. రైట్. చక్కగా విశ్లేషించారు రాంభూపాల్ గారు. ఇక మరో వార్తలకు వెళ్తాం. అక్టోబర్ 2 నాటికి
చంద్రబాబు గారు ఆ ఏపీలో అసలు చెత్త లేకుండా చేసేస్తారండి. అక్టోబర్ 2 నుంచి ఆకస్మిక తనిఖీలట, అట్లాగే చెత్త కూడా లేకుండా చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. మరి మరోవైపు ఏమో 10 నెలలుగా పాలన సాగించిన తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు, మరి మిగతా వాళ్ళు కూడా చేసుంటారు, చెత్త ఎత్తే పరిస్థితి అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర సమాజం ఆరోగ్యం కోసం నెలలో ఒకరోజు కేటాయించండి ఇదంటండి. అంటే ఒకప్పుడు ఎప్పుడో స్వచ్ఛ భారత్ మొదలుపెట్టినప్పుడు అప్పుడు మోడీ గారు కాశీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అట్లాగే చెత్త ఊడిశారు. సరే అది మొదటి రోజుల్లో కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు 10 నెలల పాలన తర్వాత వాళ్ళు చెత్త ఎత్తాల్సిన పరిస్థితి. శేఖర్ రెడ్డి గారు మీ విశ్లేషణ ఏమిటి దీని మీద, మీ కామెంట్ ఏమిటి సంక్షిప్తంగా? సార్ కొమ్మినేని గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్రాగా ఉండాలి, స్వచ్ఛ ఆంధ్రాగా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకొచ్చారు సార్. ఏంటంటే చెత్త బండ్లను అధిక మొత్తంలో కొని వాటి మెయింటెనెన్స్ బాగా జరగాలి. అదే విధంగా ప్రజలు కూడా మీరు కూడా శేఖర్ గారు మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడుతున్నట్టు అనిపిస్తుంది. చెత్త పన్ను అనేది ఎక్కడా లేదు, అది కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇప్పుడు మేము హైదరాబాద్లో ప్రతి నెల 100 రూపాయలు కడతాం, అట్లాగే అక్కడ కూడా ఇప్పుడు పిఠాపురంలో కూడా వసూలు చేస్తున్నారు. సార్ నేను అదే చెప్తున్నాను సార్, అధిక స్థాయిలో చెత్త బండ్లు కొని వాటి మెయింటెనెన్స్ కోసం తక్కువ ధరలో, వాటి మెయింటెనెన్స్ కోసం మాత్రమే సార్ తక్కువ ధరలో ఎవరైతే చెత్త తీసుకెళ్తారో వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి తక్కువ మొత్తంలో తీసుకెళ్లి ప్రతిరోజు పొద్దున్నే టంచన్గా బెల్లు కొట్టినట్టుగా చెత్త బండ్లు చేయి చెత్త మొత్తం తీసుకెళ్లేది క్లీన్ గా ఉండేది. దాన్ని వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చెత్త పన్ను చెత్త పన్ను చెత్త పన్ను అని చెప్పేసి, చెత్త ప్రభుత్వం అని చెప్పేసి దరిద్రమైన ప్రచారం చేశారు. రాజకీయాల్లో ప్రచారం చేసి మనం గెలిచిన తర్వాత చెత్త పన్ను లేదన్నారు, ఆ మెయింటెనెన్స్ లేదన్నారు. సరే మెయింటెనెన్స్ లేకపోయింది, కనీసం చెత్తని ఎత్తుకుపోండాయా అంటే చెత్త కూడా ఎత్తకుండా రాష్ట్రాన్ని చెత్త కుప్పలా మార్చిన చెత్త ప్రభుత్వం ఇది కాదా సార్? బోల్డ్ చెత్త ఎత్తేసామని చెబుతున్నారు సార్. బోల్డ్ చెత్త ఎత్తేసామని, ఏదో 1,00,000 టన్నులు ఎత్తేసాం, ఇంకా 1,00,000 టన్నులు ఉందంటారు. మరి ఆ లెక్కలు ఎట్లా వచ్చినాయో మరి? సార్ 1,00,000 టన్నులు చెత్త వేస్తే ఇంకా 1,00,000 టన్నులు ఎందుకు సార్? లక్షలు కాదు, 85 లక్షల టన్నులు చెత్త అంట మీరు పోగు చేసి వెళ్ళారంట. ఆయన ఇప్పుడు 50 లక్షల టన్నులు ఎత్తేసారంట. మరి అది మరి అయితే ఈ రకంగా సీఎం అని చెప్పలేదు, పోనీలేదు సార్ 80 కోట్ల టన్నులు అని చెప్పలేదు సార్. వాళ్ళ ఆర్టిస్టులు సార్, వాస్తవం చెప్పాలంటే అదొక ఆర్ట్. అబద్ధాన్ని అందంగా వల్లి వేయడం అనేది కూడా ఒక ఆర్ట్ సార్. ఆ ఆర్ట్ లో ఆరితేరిన ఆర్టిస్ట్ చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ప్రజెంట్ చేయడంలో అందమైన ఆర్టిస్టులు ఎవర్రా అంటే ఏదైతే ఈ ఎల్లో పత్రికలు, వీళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రజలకి ఒక ఆర్ట్ సినిమా చూపిస్తా ఉన్నారు సార్. రైట్. తిలక్ గారు మీరేమంటారు? ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రులు వీళ్ళంతా ఇప్పుడు రోడ్లో ఉండడానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది 10 నెలల తర్వాత? పోనీ మొదట్లో వెళ్ళారంటే ఇమ్మీడియట్గా వచ్చాము, మేము అధికారంలోకి వచ్చాము, చేస్తున్నామని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వెళ్ళి చెత్త ఊడుస్తూ మీరు కూడా ఓడవండి నెలకో రోజు అంటారేంటి? 10 నెలల గుర్తులేదు ఒకటి. రెండోది, పారిశుధ్యం మెరుగుపడాలంటే ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. పారిశుధ్య కార్మికులు వేతనాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, వాళ్ళకి సంబంధించిన జీతనాతాల గురించి వాళ్ళు అడుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా రోడ్డు మీద చీపురు బొట్టుకుని ఫోటోలు దిగి పారిశుద్ధ్య కార్మికులతో టీ తాగితే లోకేష్ గారు రాష్ట్రంలో పారిశుధ్యం మెరుగుపడుతుందనే వాళ్ళు అనుకుంటే అంతకంటే ఆశాస్పదం మరొకటి ఉన్నది. అది కూడా పవన్ అన్నయ్య గ్లాస్ అంట, అది కూడా టీ పవన్ అన్నయ్య గ్లాసులో తాగామని చెబుతున్నారు. రాంభూపాల్ గారు మీరేమంటారు దీని మీద? ఈ స్వచ్ఛాంధ్ర అంటారు సడన్ గా మళ్ళీ. దాని వెనక ఒక ముఖ్యమైన అంశం ఉంది సార్, మనం గమనించాల్సింది. గత ప్రభుత్వం ఆప్కాస్ అనేటువంటి వ్యవస్థను పెట్టింది సార్ పారిశుద్ధ్య కార్మికులకు. దాని ద్వారా మధ్యవర్తి లేకుండా నేరుగా డబ్బులు వస్తున్నాయి. అవి సరే ఇంకా వేతనం పెంచాల్సిన అవసరం ఉంది, అదంతా వేరే విషయం. కానీ మధ్యవర్తి లేడు, కాంట్రాక్ట్ సిస్టమ్ పోయింది. తర్వాత వర్కర్ కు ఒక కనీస సెక్యూరిటీ ఉంది. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఆప్కాస్ వ్యవస్థను టోటల్ గా రద్దు చేసినారు. మళ్ళా మధ్యవర్తిగా ఒక కాంట్రాక్టర్ ని స్టేట్ వైడ్ గా ఒక ప్రముఖ నాయకుడు, తెలుగుదేశంలో ఉండే ఒక ప్రముఖ నాయకుడు అల్లుడికి ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని చెప్పొచ్చా? పేరు చెప్తే ఏమైనా ఇబ్బంది ఉంటే వద్దు, పేరు చెప్పినా పర్వాలేదు. పూర్తి రాని కానీ ఒక ముఖ్యమైన నాయకుడు, తెలుగుదేశంలో చాలా కీలకమైన స్థానాల్లో ఉండే ముఖ్యమైన నాయకుడు అల్లుడే ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుంటున్నాడు. సరే ఈ క్రమంలో ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే పాపం నరేంద్ర మోడీ గారికి అప్పుడు వచ్చింది కదా స్వచ్ఛ భారత్ అంటే ఏదో పొరకబట్టుకుంటే నేషనల్ వైడ్ గా పెట్రోల్ బంకుల దగ్గర ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు రేషన్ కార్డ్ షాపుల దగ్గరనో లేదా అన్నా క్యాంటీన్ల దగ్గర ఈ ఫోటోలు పెడతారు. కానీ నేను అడుగుతున్నది, ఆప్కాస్ కార్మికులు, ఆప్కాస్ వ్యవస్థను ఎందుకు రద్దు చేశారు? దాని స్థానంలో మీరు తెస్తున్నది నిజంగా పారిశుద్ధ్యాన్ని మెరుగు చేసేదా, పారిశుద్ధ్య కార్మికులను బలి చేసేదా? ఈ రోజు పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకు పోయారు.
విజయవాడలో వాళ్ళు ధర్నా చేస్తున్నది ఏంటి? మాకు వేతనాలు పెంచండి, గతంలో ఏదైతే ఇచ్చారో దాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ రోజు పంచాయతీ కార్మికులు వినాలి. మరి పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులకు వర్తించేటువంటి శిష్టాలన్నింటిని రద్దు చేసి మీరు ముఖ్యమంత్రి గారు లేదా విద్యాశాఖ మంత్రి గారు కొద్దిమంది మంత్రులు పొరకలు పట్టుకుంటే ఫోటోలు రావచ్చు, సరే కొన్ని ప్రధాన పత్రికల్లో ప్రింట్ పేజీల్లో కూడా వార్తలు వస్తే రావచ్చు. కానీ పబ్లిక్ జనం రోజువారీ జీవితాల్లో ఉండేటువంటి పట్టణాలు, గ్రామాల్లో ఉండే ప్రజలు వాళ్ళకి తెలియదా ఇక్కడ కార్మికుల పరిస్థితి ఏంది, ఇక్కడ పారిశుద్ధ్యం ఏ రకంగా అడగంటిపోతుందనే తెలియదా? అందుకని ఆబ్కాసు విధానాన్ని రద్దు చేసేదాని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇది కనపడుతుంది. నిజంగా పారిశుద్ధ్యం మీద ప్రేమ ఉంటే ఆబ్కాస్ వ్యవస్థ కంటే మరింత మెరుగైన వ్యవస్థను తీసుకురండి, అప్పుడు ప్రజలు అదే విధంగా పారిశుద్ధ్యం కూడా మెరుగవుతుంది. రైట్, బాగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నేను కూడా విజయవాడలో కొద్ది కాలం ఉన్నప్పుడు చూసేవాడిని. పొద్దున్నే 6:30 ఒక బండి విత్ మైక్, అయ్యా ఈ బండి వచ్చింది రండి, చెత్త ఏదైనా ఉంటే రెడీ చేయండి మేము తీసుకెళ్తామని చెప్పి వచ్చేది. మరి ఇప్పుడు మరి అట్లాంటి మాటలు, అట్లాంటి బండ్లు తిరుగుతున్నాయో లేదని చెప్తున్నారు. కాబట్టి మరి వీళ్ళ స్వచ్ఛాంధ్ర ఎట్లా ఉంటుందో ఏంటో చూద్దాం. ఈనాడు ఆస్తుల జప్తు, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయని ఈనాడు. విజయవాడ స్థల యజమానికి 5.2 కోట్లను 6% వడ్డీతో చెల్లించాలని గతంలో ఆదేశించిన కోర్టు పట్టించుకోని ఈనాడు యాజమాన్యం. దాంతో ఈనాడు ఆస్తుల జప్తునకు కోర్టు కోరిన బాధితుడు గోడవల్లి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశం. తిలక్ గారు చెప్పండి, అందరికీ నీతులు చెప్పే ఈనాడు వారు ఇట్లా ఎందుకు చేస్తుంటారు? అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నంత కాలం ఎవరి మాట వినరు. రామోజీరావు గారికి ఇప్పుడు ఆయన కొద్ది రోజుల నుంచి పెద్దిరెడ్డి గారు భూములు కబ్జా చేశారని వార్తలు రాస్తున్నారు. సరే, చేస్తే చర్య తీసుకోవచ్చు. మరి ఈ రామోజీరావు చేసిన కబ్జా ఏంటి? ఈనాడు అడ్డం పెట్టుకుని ఇది ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా మళ్ళీ సివిల్ కోర్టులో దావా వేస్తాడు వేరే పాయింట్. అది సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి అట్లా. అది రామోజీరావు టెక్నిక్. అది ఆయన భూములు కానీ ఇదే కాదు, మార్గదర్శి విషయం కానీ ఈనాడు విషయం కానీ ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి మాత్రం కోర్టు చెప్పింది ఫాలో అవ్వట్లేదని చెప్తా ఉంటాడు ఆయన. ఆయన ఆయన స్వభావం ఏంటంటే కబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులు, అధికారాన్ని ఉపయోగించు. మీకు ఇంకో మాట చెప్తాను. నేను ఏబికే ప్రసాద్ గారి ఉదయంలో నేను పనిచేసేటప్పుడు నేను వెంకటేశ్వరరావు విజయవాడ స్థలం, ఈనాడు స్థలం వెంకటేశ్వరరావు దగ్గర పంపించి కొన్ని వివరాలు తీసుకురమ్మంటే పెట్టాను. గమ్మత్ ఏంటంటే వీళ్ళు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే వీళ్ళకి సంబంధించిన ఫైలు గవర్నమెంట్ ఆఫీసులో కనపడకుండా చేశారు. అంత మేధావి రామోజీరావు. మళ్ళీ లేనిపోయింది. అది కరెక్టేనా మీరు చెప్పేది? అంటే తర్వాత వేరే రూపంలో వేరే సెక్షన్ లో పట్టుకుని ఆ కాగితాలను పట్టుకొచ్చి కోర్టులో వేశారు. నేను చెప్పేది మొట్టమొదటి సందర్భంలో ఇది కోర్టులో వేసాం. ఓకే, అంటే మళ్ళీ లేకపోతే మేమే దుష్ప్రచారం చేస్తున్నారని వాళ్ళు ఏమైనా చేసే ప్రమాదం ఉంటుంది కదా. అందుకని వాస్తవాలు అయితేనే చెబుదాం, లేదంటే లేదు. మనకేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. పొద్దున చెప్పాల్సిన అవసరం నాకేం పొలంత కదా గట్టుతా కదా రామోజీరావు. రైట్. నాగేశ్వర రెడ్డి గారు నరసరావుపేట నుంచి. నాగేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. రైట్, ఓకే. శేఖర్ గారు చెప్పండి, మీ కామెంట్ ఏమిటి? ఈనాడు వారి ఆస్తుల జప్తు మీద కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటే ఇప్పటికైనా పే చేస్తారా, చేయరా? సార్, చెప్పేకే శ్రీరంగ నీతుడు, చేసేవన్నీ తప్పుడు పనులు అంట సార్. ఒక సామెత ఉంది, మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది. ఈనాడు రామోజీరావు గారు మాత్రం ఏదైతే ఆ ప్రత్యర్థులందరి మీద లేని బురద మొత్తం వేస్తా ఉంటాడు సార్. ఏదైతే పెద్దిరెడ్డి గారు స్థలాలు కబ్జా చేశారని, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, అదే విధంగా ఆయనకి నచ్చకపోతే ఎవరి మీదైనా సార్ అడ్డగోలుగా బురద వేస్తాడు సార్. కానీ వాళ్ళు చేసే తప్పులు ఏంటి? ఇది ఒక్కటే కాదు సార్. డాల్ఫిన్ హోటల్ పరిస్థితి ఏంటి సార్? ఎలా కబ్జా చేశారు? విజయవాడలో, విశాఖపట్నంలో ఈనాడు ఆఫీస్ ని ఎలా కబ్జా చేశారు? విజయవాడలో డాల్ఫిన్ హోటల్తో ఏం ఇబ్బంది ఉండట్లేదు. మీరు ఈ సీతమ్మ ఈనాడు ఆఫీస్ అవి కూడా కబ్జా చేసిన భూములే సార్. నాకు తెలియదు ఆ విషయం. అవి కూడా కబ్జా చేసిన భూములే సార్. ఆఖరికి వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీజుకి ఇస్తే వాళ్ళనే వేధించి, వాళ్ళనే అనారోగ్యం పాలు చేసి, వాళ్ళనే కోర్టుల చుట్టూ తిప్పి లీజుకు తీసుకొని ఏదైతే భవనానికి అద్దె కూడా చెల్లించకుండా భవనాన్ని సొంతం ఎలా చేసుకోవచ్చు అనే దానికి ఒక కేస్ స్టడీ రాస్తే ఈనాడు రామోజీరావుది మొదటి పేజీ అవుతుంది సార్. కేస్ స్టడీ ఇలా చేయొచ్చా, ఇలా కూడా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక దావా చేయొచ్చా కింద సిటీ సివిల్ కోర్టులో అన్నానికి ఆ కేస్ స్టడీ సార్. కోర్టులని, వ్యవస్థల్ని ఎలా వాడుకోవచ్చు,
వ్యవస్థను ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, వ్యవస్థను ఎలా మ్యానిపులేట్ చేసుకొని సో మనకి అద్దెకి ఇచ్చినటువంటి వాళ్ళేదో రూపాయి 10 రూపాయలు అద్దె వస్తుందని చెప్పిస్తే వాళ్ళ భవనాలను కూడా తన సొంతం ఎలా చేసుకోవచ్చు, తన కబంధ హస్తాల్లో ఎలా ఇరికించుకోవచ్చు అనడానికి నిదర్శనమే ఈనాడు రామోజీరావు గారు సార్. మళ్ళీ చెప్తున్నాడు, దాని మీద ఒక పుస్తకం రాస్తే ఎలా అనే దాని మీద మొదటి పేజీ ఈయన కేస్ స్టడీ అవుతుంది సార్, మొదటి పేజీ ఆయనది అవుతుంది సార్. రైట్. రాంభూపాల్ గారు మీరు ఏమైనా మాట్లాడదలిస్తే మాట్లాడండి సార్. ఒకటి సార్, ఇప్పుడు మనం ఎంత కాదన్నా అవునన్నా అదొక పెద్ద పత్రిక, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రముఖ పత్రికల్లో అదొక పత్రిక. అనేక విషయాల మీద కాదనేది ఏముంది, అవునని ఒప్పుకోవాల్సిందే కదా ఇప్పటికైతే. అందుకని అది సహజంగానే అనేక విషయాల మీద రాస్తుంది, విమర్శలు గాని లేదా సంబంధించిన సపోర్ట్ చేయడం గాని చాలా విషయాలు రాస్తుంది. అంత నీతులుగా మనం ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు వెనక మన మీద వస్తున్న విమర్శల్ని నిజాయితీగా నిర్భీతిగా ఏదైతే కోర్టులు ఇస్తున్నాయో వాటిని అమలు చేసి ఇది మేము ఆదర్శంగా ఉన్నామని చెప్తే అర్థం ఉంది. మీకు అందరూ తెలుసు సార్, అక్కడ పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి ఏమిటో, వాళ్ళు ఏ సంఘాల్లో ఎందుకు ఉండలేరో, ఉండడానికి అవకాశం ఎందుకు లేదో, ప్రజాస్వామ్యం అక్కడ ఎందుకు అమలు కాదో మీకు చాలా సీనియర్స్ కాబట్టి మీకు అందరికి తెలుసు. పోనీ ఇంటర్నల్ ప్రజాస్వామ్యమే కాదు, బహిరంగ ప్రజాస్వామ్యాల గురించి చాలా మాట్లాడతారు, ఇతర పార్టీల గురించి, ఇతర వ్యక్తుల గురించి, క్యారెక్టర్ అసాసినేషన్ గురించి చాలా చేస్తుంటారు కదా. మరి కోర్టు చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కదా, అమలు చేసి ఆదర్శంగా నిలవాలి కదా, అప్పుడు కదా మీ విశ్వసనీయత. రెండోది, రామోజీరావు ఫిలిం సిటీకి సంబంధించిన దాంట్లో చాలా రోజులుగా అక్కడ భూ సమస్య మీద మా పార్టీ ఇతరులు అనేక మంది ఆందోళన చేశారు. ఆందోళన చేసిన ప్రతి సందర్భాల్లో చట్ట ప్రకారంగా రైట్ రాయలు పేదల వైపు ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఆ పేదలకు ఇప్పటి వరకు న్యాయం ఏం జరగల. ఇక్కడ నిన్నగాక మొన్న మనం చూసాం, ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు 1000 మంది రోడ్డుపైకి వచ్చి తమ సమస్యల్ని ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి వచ్చారు. అక్కడేమి ప్రభుత్వాన్ని విమర్శించిందో లేదా ప్రభుత్వాన్ని దించేయమని రేపు వెంటనే అధికారాన్ని మార్చమని కాదు వాళ్ళు చేసేది, మాకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మరి ఈనాళ్ళు ఎందుకని స్థానం లేకుండా పోయింది అంత పెద్ద మహిళలకు? రోజు వీరనారీల గురించి, మహిళల గురించి, మహిళా హక్కుల గురించి చాలా మాట్లాడతారు కదా. సారాయి ఉద్యమాన్ని అంతా ఓన్ చేసుకునే అంటే కండిషన్స్ సార్, షరతులతో కూడిన మద్దతు అనమాట. తెలుగుదేశం వైసీపీ అధికారంలో ఉంటే రెచ్చగొట్టడం, తెలుగుదేశం అధికారంలో ఉంటే అసలు కనపడకుండా చేయటం, ఇదంతా వాళ్ళ గేమ్ అయిపోయింది. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు, మరి ఇంత నీచంగా మారేది కాదు, ఉండేది కాదు ఒకప్పుడు. రైట్. సత్యనారాయణరావు గారు రాజేంద్రపురం నుంచి అంట. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. అక్కడ ఉన్న పెద్దలకి మీకు నమస్కారం సార్. ప్లీజ్ సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన మొన్న పిఠాపురం మీటింగ్ మొత్తం మేము చూసాం సార్. ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటే ఆయన అసలు ఆయన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నాది కూడా ఇంచుమించు అదేనండి, 1971. ఇప్పుడు ఒక ముందేమో వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ దీపం కుందని వెలిగి సిగరెట్ వెలిగించుకుని పచ్చి హేతువాది అని చెప్పాడు. తర్వాత నిన్న మొన్న పిఠాపురం మీటింగ్ లో మా నాన్నగారు ఇంట్లో ఉన్నంత సేపు రామనామం అంటే ఆ రోజుల్లో అంత టెక్నాలజీ ఎట్లా ఉంది సార్? ఫోనే లేనట్టుంది కదా. ఇప్పుడు స్పీకర్లు ఆన్ చేస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏదో ఓం నమ శివాయ అని వచ్చినంత టెక్నాలజీ అంత ఉందా? అంటే ఏది కరెక్ట్ అనేది డౌట్ వస్తుంది కదా, ఆయనే చెప్తున్నాడు. ఈయన కూర్చొని మాకు అప్పుడు గుళ్ళోకి వెళ్తేనే భజన తాళాలని ఇచ్చేవాడు ఆయన, ఈయన కూర్చొని జై శ్రీరామ్ అని కొట్టేవాడు. అది కూడా వివరంగా చెప్తే సరిపోనండి. ఎంత పచ్చి అవకాశవాదం అంటే వాళ్ళ నాన్నగారిని వాడుకుంటున్నాడు, వాళ్ళ పిల్లల్ని. కొంచెంసేపు ఏమో క్రిస్టియన్ మతం తీసుకున్నాను అంటాడు, కొంచెంసేపు ఏమో 2 లక్షల పుస్తకాలు చదివినోడికి రాయపోలి సుబ్బారావు గారికి కందుకూరు వీరేశంకరం గారు ఏం రాశారు ఆ మాత్రం తేడా తెలియదా సార్? ఏం చేద్దాం, తేడా తెలియకుండా ఆయన మాట్లాడుతుంటే పబ్లిక్ కూడా ఎలా నమ్ముతారని అనుకుంటున్నాడు ఆయన. మరి ఏం నమ్ముతున్నారు కదా, మరి నమ్ముతున్నట్టుగా కనపడుతున్నారు కదా ప్రస్తుతానికైతే. ఆయనకి మరి ఆయన అపార విజ్ఞానవంతుడని అనుకుంటున్నారు, దానికి మనం ఏం చేద్దాం. రైట్. మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఆ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఉపన్యాసం దాదాపు ఎక్కువ శాతం, అది 90% పైగా అది బాగాలేదు, ఆయన పరస్పర వైరుధ్యాలతో మాట్లాడారనేది విమర్శలు వస్తున్నాయి. కనీసం దానికి ఖండించడానికి కూడా జనసేన నాయకులు ముందు రావట్లేదు. కానీ వాడు అన్న చిరంజీవి గారు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడాడు, రాజకీయ నాయకుడిగా నిలబడిపోయాడుగా అని మాత్రం చెప్పారు. ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. చాలా గొప్పగా వాడు మాట్లాడింది కాదు, జనం మనసు ఏం కకావికలం అయితే చిరంజీవి గారి మనసు ఉప్పొంగిందంట. ముగ్గురు అన్నదమ్ములు వాడు మాట్లాడింది చాలా గొప్పగా ఉన్నాడు అనుకుంటారు. రైట్. వెంకట్రావు గారు గుంటూరు నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. సంక్షిప్త. రామోజీరావు గారి కేసులు
ఇంకొక 10 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు మీ తరం మీ మనవడి తరం వచ్చినా కూడా కేసులు తేలవస్తాయి. కేసులు తేలవా అంత ఇంకొకటి. అంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఒకటి చెప్పాల్సి వస్తుంది. నాకు ఆయన మీద వ్యతిరేకత ఎప్పుడు లేదు, గౌరవమే. అయితే తప్పులుగానే చెప్పాలి కాబట్టి చెబుతుంటాం. ఆయన మాతోటి ఏమనేవాడంటే వైలేట్ ద లా లాఫుల్లీ అనేవాడు. అంటే చట్టాన్ని చట్టంతో దెబ్బ కొట్టాలని. ఆ విషయంలో మాత్రం అది నేర్పడతాను అనుకోవాలి మిత్రమా. కంప్లీట్. టాటా చూశారండి, బిర్లా చూశారండి, 2 సంస్థలు పెట్టారు కానీ ఎవరి కూడా ఇన్ని కేసులు ఉండవు సార్. ఎవరి మీద మచ్చ అనేది ఉంది సార్. ఈ సంస్థలు అన్ని మచ్చలే సార్. ప్రతిదీ ఇది మచ్చే సార్. అన్ని అడ్డుకోలంగా నడతారు సార్. ప్రతి ఒక్కరికి ఏదో చూపిస్తారు కానీ ఈ లేదు 4 ఏళ్ళు చూసుకోవట్లేదు సార్. ఇది ప్రతి వ్యవస్థ కూడా అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తారు సార్. ప్రతి ఒక్కరు బ్లాక్ మెయిల్ చేసి భయపడతారు. ఎంప్లాయీస్ కూడా ఏదైనా చేయాలన్నా భయపడతారు. ఎందుకంటే మన మీద ఎంకరేజ్ చేస్తారు, మన పిల్లలు చిన్న వాళ్ళని భయపడతారు. లేకపోతే ఒక ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఎంత సార్. చూద్దాం మరి కాలమాన పరిస్థితులు వాళ్ళ చేతిలో ఆ మీడియా బలం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పైగా దాన్నే స్వేచ్ఛ అని చంద్రబాబు గారు వీళ్ళంతా ప్రచారం చేశారు. ఆ పచ్చి అబద్ధాలు జగన్ గారి ప్రభుత్వం మీద పచ్చి అబద్ధాలు రాస్తే అదే పత్రికా స్వేచ్ఛ అన్నారు. ఇప్పుడు నిజాలు రాసినా కూడా ఒప్పుకోము, పత్రికా స్వేచ్ఛ ఇప్పుడు అది ఇదని ఆయన అంటుంటారు. రైట్. ఇక అమరావతికి 11,000 హట్కో రుణం. ఈ అప్పులు బహుశా రాంభూపాల్ గారు చెప్పండి, ఈ అప్పుల మీద అసలు అమరావతి అని ఒక చిన్న ప్రాంతం కోసం ఇన్ని వేల కోట్ల అప్పులు చేయటం అనేది ఎప్పుడైనా చూసామా? ఈ పరిస్థితి సమాజానికి ఆంధ్రప్రదేశ్కి మంచిదేనంటారా? సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పింది అమరావతి, మన పోలవరం, ఏపీ అంటే ఆ 2 అన్నట్టు చెప్పినారు. ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడాల అంటే ఓ పీ ఎత్తేసినారు. ఓన్లీ ఏనే, ఏ కూడా అమరావతి చుట్టే. అమరావతికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత, విభజన చట్టం ఉంది, అవన్నీ మనకు తెలుసు, అవి అమలు కాలే. పోనీ ఇప్పుడైనా కేంద్రంతో ఏమైనా చేస్తారా? ఇప్పుడు తిరిగి శంకుస్థాపన ఎక్కడైనా శంకుస్థాపనలు, భవనాల నిర్మాణ ప్రారంభాలు, పునర్ప్రారంభాలు ఇప్పుడు చూస్తున్నాం. మళ్ళా రేపు ప్రధానమంత్రి గారు వస్తారట. ఇంక పోయినసారి ఎప్పుడు ఏదో మట్టి చెంబు నీళ్లు తెచ్చినాడు, ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వివిధ సంస్థలతో, వివిధ ఫైనాన్స్ కంపెనీలతో అప్పులు చేసి అక్కడ అమరావతిలో ఏదో అద్భుతాలు చేయబోతున్నాం అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? మేము అడుగుతున్నాం. ఈ రోజు పత్రికల్లో వచ్చింది, ముఖ్యంగా ఒక పత్రికలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్టు ప్రభుత్వం ఆలోచించి ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధమైంది అంటున్నారు. అంటే ఆర్టీసీని ప్రైవేటీకరించి మన అమరావతిని నిర్మాణం చేస్తారా? అదే విధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని అనేక విషయాలుగా చూస్తున్నాం. ఈ రోజు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, నేను సొంత అనుభవం చెప్తున్నాను సార్. నిన్నగాక మొన్న హిందూపూర్ దగ్గర ప్రీకాట్ బి అనే ఒక మిల్లు ఉంది. అది ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక రాయితీలు ఇచ్చి తెప్పించినటువంటి పరిశ్రమ. 85లో శంకుస్థాపన అయింది. ముఖ్యమంత్రి గారు అప్పుడు మన ఎన్టీ రామారావు గారు. ఆ మిల్లు ఇప్పుడు మూతపడుతుంది. బాలకృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యే పక్కనే. ఆ మిల్లు మూతపడడానికి వాళ్ళు ఇచ్చిన రీజన్, మొదటి కారణం ఏంటంటే మాకు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా భరించలేకపోతున్నాం, అందుకని మా మిల్లును మూతేసుకోవాల్సి వస్తుంది అని రాశారు. మరి మా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారు స్పందించారు. కానీ అమరావతి గురించి మాత్రం రోజు మాట్లాడతారు. ఏం అనంతపురం, వెనకబడిన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర గాని, రాయలసీమ గాని వీటి గురించి ఏం అవసరం లేదా? వీటి అభివృద్ధి గురించి మాట్లాడరా? ఇంతమంది మిత్రుడు చెప్తున్నాడు, వైసీపీ నాయకుడు, మన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ శాఖ అనుమతులు రద్దు చేస్తే కనీసం స్పందన లేదు. ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచినారు మీరు రాష్ట్రంలో, కనీసం ఈ ప్రాంతాల గురించి లేదు. అదే విధంగా సుజల శ్రవంతి పథకాన్ని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఓన్లీ అమరావతి చుట్టే రాజకీయాలు తిప్పితే మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలకు బీజం పోసిన వాళ్ళు. రైట్. బాబు నరసరావుపేట. బాబు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. చాలా మంచి వ్యక్తుల్ని మీరు సెలెక్ట్ చేసి పెట్టారు. తిలక్ గారు, అలాగే సిపిఎం పార్టీ కార్యదర్శి రాంభూపాల్ గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే కేఎస్ఆర్ గారు కూడా. ఇంకా మీరు తిరగలేదు. కానీ ఒక విషయం చెప్తాను సార్, అమరావతికి అప్పు చెయ్యం, దానికి అదే సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకుంటది అని చెప్పి ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తున్నారు. ప్రతి అప్పు ఏం చేశారు ఎవరికీ చెప్పట్లేదు. 15 రోజులైనా ఉద్యోగస్తులకి జీతాలు ఉండట్లేదు. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అప్పులు చేయటం అన్నమాట అండి. అవును. తర్వాత మన రాష్ట్రానికి 2 జాతి రత్నాలు లభించాయండి. 2 జాతి రత్నాలు. అందుకు మనం అందరం సంతోషించాలి. ఏంటవి? ఒకరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట. నిన్న ఒక మాట, ఈవేళ ఒక మాట. ఒకదానికొకటి పొందడం ఉండదు. రెండోది అపర మేధావి పవన్ కళ్యాణ్ గారు. ఆయన 2 లక్షల పుస్తకాలు చదివారు.
చాలా చక్కగా మాట్లాడగలరు. ఒక విషయం అండి, ఓకే. ఆయన కూడా మాట మీద స్థిరత్వం ఉండదు. చంద్రబాబు గారి రికార్డుని ఆయన తోసిపుచ్చి చేశాడు ఆయన. ఇక రికార్డుల మీద రికార్డు పోటీ పడుతున్నారండి, ఇద్దరు పోటీ పడుతున్నారు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. ఆఖరికి గురువును ముంచిన శిష్యుడు అవుతాడండి పవన్ కళ్యాణ్. చూద్దాం మరి అది ఎట్లా, వాళ్ళు ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ జనాన్ని మాయ చేయకుండా ఉంటే జనానికి న్యాయం చేస్తే పర్వాలేదు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, అమరావతి అప్పుల మీద సంక్షిప్తంగా మాట్లాడండి. సార్, ఏదైతే అమరావతి అనేది అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు అండ్ కో మాట్లాడిన మాటలేంటి సార్? అమరావతికి మీరు ₹1 డబ్బు పెట్టక్కర్లేదు, సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ, దీనికోసం మీరు ఎక్కడ అప్పులు లేవాల్సిన పని లేదు, దానికే అదే నిర్మాణం అవుతుంది, హుమ్ ఫట్ స్వాహా అంటే చాలు అని చెప్పి మాట్లాడారు సార్. కానీ చివరికి చేసింది ఏంటి సార్? రాష్ట్ర ప్రజలను ఎంత తప్పుదో పట్టిస్తున్నారంట సార్ అమరావతి అనే అంశం మీద. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం ఏదైతే ఇప్పిస్తుందో దాన్ని కాస్త గ్రాంట్ అని చెప్పేసి కేకులు కట్ చేశారు, తినిపించుకున్నారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు సార్. కానీ తీరా చూస్తే అది లోన్ సార్. డాలర్ల రూపేనా లోన్ తీసుకుంటున్నాం సార్. డాలర్ల రూపేనా తీసుకున్న లోన్ తిరిగి డాలర్ల రూపేనా కట్టాలి. ఈ రోజు ₹86 ఉన్నటువంటి డాలర్ రేపు ₹150 చేరినా సరే నువ్వు డాలర్ రూపేనా చెల్లించాలి అంటే తీసుకున్న అప్పు కాస్త కుదిబండలా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు తీరని నష్టం చేకూర్చబోతుంది సార్. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మాట్లాడితే ఇప్పటికీ కూడా గ్రాంట్ అని చెప్పి రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. గ్రాంట్ అయితే సిఆర్డిఏ కమిషనర్ ఎందుకు వెళ్ళి సంతకం పెట్టారు లోన్ డాక్యుమెంట్ మీద? గ్రాంట్ అయితే ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ వెళ్ళి ఎందుకు సంతకం పెట్టారు? గ్రాంట్ అయితే ఏదైతే గ్రాంట్ అని ఇప్పుడు అంటలేదండి. మొదట్లో అట్లా ఒక పిక్చర్ ఇచ్చారు ఈనాడు వాళ్ళ ద్వారా, అట్లా పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట అంటున్నట్లేరుగా, అప్పనే రాస్తున్నారు వాళ్ళు కూడా. సార్ అది కాకుండా 15,000 కోట్ల రుణం కాకుండా ఈ రోజు హడ్కో దగ్గర నుంచి ఇంకొక 11,000 కోట్ల రుణం, ఇంతకు ముందు 5,700 కోట్ల రూపాయలు బాండ్ రూపేనా పెట్టి గుదిబండలా మార్చిపోయారు. మళ్ళీ ఇది కాకుండా జర్మనీకి చెందిన జేఎస్ సంథింగ్ ఏదో బ్యాంక్ దగ్గర నుంచి ఇంకో 5,000 కోట్ల రూపాయలు. ఇలా కేవలం అమరావతి కోసం ఈ 5 సంవత్సరాల్లో 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కదా. మరి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అయితే 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల రుణం ఎందుకు? సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అయితే ఈ రుణ భారం ప్రజల మీద ఎందుకు? ఇప్పుడు అంటలేదు కదా, అప్పుడు అన్నారు. ఇప్పుడు ఎక్కడన్నా అంటున్నారా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని? ఇప్పుడు ఏం అంటలేదు కాదు. మొన్న ఎప్పుడో నారాయణ గారు భూములు అమ్మితే వస్తే అప్పుడు దాకా అప్పులు తేవాలని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు ఇది అవుతుందో. నాడు ఎందుకు అలా నేడు ఎందుకు ఇలా సార్? ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? మీ రాజకీయ అవసరాల కోసం ఏ రోజుకి ఆ మాట, ఏ పూటకి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? సార్, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక చిన్న ఆసక్తికరమైన విషయం మాట్లాడారు సార్. నిన్న పొట్టి శ్రీరాములు గారి ఏదైతే సభలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఒక్కసారి వినిపిస్తాను సార్. పేరుతో ఒక జిల్లా పెట్టేది నేనే పెట్టాను. సార్, యాక్చువల్గా సార్ స్నేహధర్మం అనే మాటకి సార్, ఇది దయచేసి ప్రజలు కూడా గమనించాలి. స్నేహధర్మం అనే మాటని అత్యంత విలువగా కట్టుబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అంటాను సార్. ఎందుకంటే సార్, స్నేహితుడు చేసిన పనుల్ని ఖాతాలో వేసుకోవచ్చు అనేది స్నేహధర్మం అంట సార్. ఆయనకి సంబంధించినటువంటి భాషలో సార్ ఆయన నిత్యం చెప్తా ఉంటారు సార్, రాజశేఖర రెడ్డి గారు నా మిత్రులు, నాకు చాలా సన్నిహితులు అని చెప్తా ఉంటారు సార్. అందుకేనేమో సార్ రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ఎయిర్పోర్ట్ నేనే కట్టా అంటాడు సార్. రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి మెట్రో నేనే కట్టా అంటాడు సార్. రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన ORR ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఏదైతే మెహదీపట్నం ఫ్లైఓవర్, ఇలాంటివన్నీ కూడా నేనే నిర్మించాను అని చెప్పుకునే ఆయన ఈ రోజు కొత్తగా రాజశేఖర రెడ్డి గారు 2008 జూన్ 4వ తారీఖున నెల్లూరు జిల్లాకి, మాచల్లానే సార్, నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేస్తే అది నేనే చేశాను అని చెప్పి ఇంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాడంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఊసరవిల్లి కూడా సిగ్గుపడిపోతేమో సార్ అన్ని అబద్ధాలు చెప్పడం కోసం. చివరిగా ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతసేపు మాట్లాడు కాబట్టి చివరిగా ఒక మాట చెప్పాలి. అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు సార్, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు అని చెప్పేసి. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకో మాట అంటున్నారు సార్, చంద్రబాబు కొరకు, చంద్రబాబు చేత, చంద్రబాబే నడుపుతున్నటువంటి బి పార్టీ
జనసేన పార్టీ అంటున్నారు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళిద్దరికి ఇబ్బంది లేనప్పుడు మీకెందులే కానివ్వండి. ఆయన పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇబ్బంది లేనప్పుడు మీరు ఊరికే వ్యాఖ్యానించడం తప్ప. ఇందాక అంబటి రాంబాబు గారు అన్నారు, అవును నేను మొదటి నుంచి చెబుతున్నాను నువ్వు చంద్రబాబు కోసమే పెట్టావా అని చెప్పి అన్నారు కదా. సార్ అమరావతి అప్పులతో పాటుగా రాష్ట్రం ఎలా మారిపోయింది అన్నాను సార్. 10 నెలల పాలనలో సార్ 98,000 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్ పెట్టే రోజుకి తెచ్చారు సార్. అది కాకుండా మళ్ళీ 3,600 కోట్లు తీసుకొచ్చారు సార్. అవి కాకుండా ఏదైతే మినరల్ డిపార్ట్మెంట్ నుంచి మరో 11,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం కోసం కార్పొరేషన్ ద్వారా ఇండియన్ పెట్టారు సార్. ఇలా కేవలం ఏడాది తిరగకుండానే 150,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు పెడతా ఉన్నాం సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టాన్ని ఎదుర్కొని సంవత్సరానికి 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు అప్పు మాత్రమే చేస్తే రాష్ట్రం శ్రీలంక, సోమాలియా, వెనుజులా ఆర్థిక విధ్వంసం, రాష్ట్రం మీద ఏదైతే జపాన్ లో పడినట్టు అనుభవాలు పడినాయన్నారు కదా సార్. మరి మీరు దానికి రెట్టింపు అప్పులు చేస్తే ఇప్పుడు మన రాష్ట్రం మీద ఎన్ని అనుభవాలు పడినట్టు. అదే విధంగా మేము చేసిన అప్పుకి ప్రతి దానికి లెక్క ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల అప్పు చేస్తే 2,50,000 కోట్లకి అప్పుకు గాను 4,50,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేశారు. అదే విధంగా పోర్టులు, మెడికల్ కాలేజీలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ అయింది. మరి మీరు చేసిన 1,50,000 కోట్ల అప్పు ఏమైంది? రైట్, ఓకే. ఏ ఒక్క రూపాయలా సంక్షేమం చేశారా? రైట్. మీ డబ్బంతా ఎటుపోతుంది? అకౌంటబిలిటీ ఉండాలి కదా సార్. ఎక్కడికి పోతుంది అనేది కూడా ఈ ప్రభుత్వం శ్వేతపత్రం వదలాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. తిలక్ గారు సంక్షిప్తంగా మీరు కూడా దీని మీద కామెంట్, మీరు అనేక సార్లు మాట్లాడారు, అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు మాట్లాడారు కాబట్టి మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే ఒక బ్రేక్ తీసుకోవాలి. గత వారంలో అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన సమాధానం అంటే 64,000 కోట్ల రూపాయల అప్పుడు ఇప్పటి వరకు అమరావతి మీద ఖర్చు పెట్టబోతున్నామని చెప్పారు. మరి ఇప్పుడు ఈ 11,000 అదనమేమో తెలియదు. ఇవి కాకుండా ఐకాన్ టవర్స్ కోసం డిపిఆర్లు సిద్ధం అవుతున్నాయన్నారు. అంటే 75 అంతస్తులు ఐకాన్ టవర్స్ కట్టి 75 అంతస్తులు చంద్రబాబు నాయుడు కూర్చుంటే పేదల కడుపులు నిండిపోతాయి. వాళ్ళకి పథకాలు ఉంటాయి, సంక్షేమం. జగన్ గారు ఋషికొండ మీద బిల్డింగ్లు కడితే ప్యాలెస్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళ ఏమో ఐకాన్ టవర్స్ అని. చూడండి ఎంత తెలివిగా ఎదుటి వాళ్ళ మీద ఎంత దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళకి వచ్చేసరికి ఎట్లా మార్చుకుంటారన్న దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇది ఒకటి. తర్వాత ఎన్విరాన్మెంటల్ నేషనల్ ఎన్జిటి వాళ్ళకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో 6 రిజర్వాయర్లు, 3 చెరువులు, పెద్ద చెరువులు డెవలప్ చేస్తా అన్నారు. ఎందుకు? ఆ ముంపు ప్రాంతం కాబట్టి, వరదలు వస్తే మునుగుతుంది కాబట్టి. వాటి గురించి ఏం మాట్లాడరు. ఇది చాలా గమ్మత్తుగా ఉంది. అంతా ప్రజల సొమ్ము, ప్రజలు కడుపు నిండడానికి అమరావతి డెవలప్ చేస్తే సరిపోతుందనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నట్టున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా ఇంటొచ్చు. ఇతర కర్ణాటకలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన యాత్ర చేస్తున్నప్పుడు పెట్రోల్ ధరలు చూసి ఆంధ్రలో చూడండి, ఇక్కడ చూడండి, మేము రావటం ఆలస్యం, పెట్రోల్ ధరలు తగ్గిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో 109 రూపాయల 60 పైసలు రికార్డు స్థాయిలో, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా ఉంది. బీహార్ కంటే ఎక్కువగా ఉందట, 106 రూపాయలు 25 పైసలు. ఛత్తీస్గఢ్లో 94 రూపాయలు, ఛత్తీస్గఢ్లో 101 రూపాయి. ఇది పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన మరో హామీకి ఇట్లా. సీమ హక్కులు కృష్ణార్పణం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నీళ్ళు నీడలు 10 నెలలుగా పట్టించుకొని చంద్రబాబు సర్కార్. ఆర్బీకేల ఆక్రమణ, రైతన్నకు అన్యాయం, కూటమి సర్కార్ నిర్వాకం. రైతు భరోసా కేంద్రాలను పోలీస్ స్టేషన్లుగా మార్చుతున్న వైనం. సర్కారు బడికి తాళం, 60 మంది కంటే తక్కువ ఉన్న విద్యార్థుల స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం. దీంతో 2,596 ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై ప్రభావం. మరోవైపు ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వని సర్కార్, 70 రోజులుగా వేతనాలు లేవు. 70 రోజులుగా వేతనాలు అందక ఇక్కట్లు. ఇంకోటి, ఇక బిళ్ళ బాబాయిలే రాశారు కానీ రైతులు కూడా వినండి సార్ అంటూ, మరి ఆయనకి ఏమైనా అచ్చెన్నాయుడితో ఏమైనా ఇది ఉందేమో. వ్యవసాయ మంత్రికే తెలియకపోతే ఎలా? కంది, శనగ, జొన్న, పెసర, మినుము గిట్టుబాటు ధరలు లేవు. మిరప కాస్త పెరిగినా దక్కని ఊరట. మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే, అది సమాచారం కరువే. అయినా ధరలు బొగ్గుమంటున్నాయంటూ అధికారుల నివేదికలు. వ్యవసాయ మంత్రికే తెలియకపోతే ఎట్లా? ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు. సో ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు రాస్తున్నందుకు అంటే బహుశా వాళ్ళు ఇతర తప్పులు, అబద్ధాలు రాసినప్పుడు అప్పుడప్పుడు నిజాలు రాయాలనో ఏమో. సార్ కేసీఆర్ గారు ఏదైతే మీరు చెప్తున్నట్టుగా ఈ రోజు వ్యవసాయ శాఖ గురించి రాశారని చెప్పారు సార్. సార్ ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎంత భ్రష్టు పట్టిపోయిందనడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే సార్, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధికారంలో ఉండగా రైతన్నని చేయిబెట్టి నడిపించడం కోసం విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు అన్ని రంగాల్లో మేము అండగా ఉండాలి అని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు తీసుకొస్తే వాటికి ఏదైతే ఛాంపియన్ అవార్డు వచ్చింది సార్. ఎవరిచ్చారు? ఏదైతే WHO, యునైటెడ్ హెల్త్, ఏదైతే ఐక్యరాజ్య సమితి దానికి ఛాంపియన్ అవార్డు ఇచ్చింది.
దాన్ని ఇథియోపియా లాంటి దేశాలు చాలా వచ్చి స్టడీ చేసింది. సో అలాంటి రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేసి వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్లుగా వాడుతా ఉన్నారంటే, అది కూడా సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి నియోజకవర్గంలో వాటిని కాస్త ఏదైతే పోలీస్ స్టేషన్లుగా మార్చి రైతన్నని చేయిబెట్టి నడిపించే కొనుగోలు కేంద్రాలు కూడా రైతు భరోసా కేంద్రాలుగా ఉండేవి సార్. మద్దతు ధర అద్భుతంగా దొరికేది రైతుకి పోయిన 5 సంవత్సరాల్లో. కానీ ఈ రోజు మార్కెట్ ని గాలికి వదిలేశారు, రైతన్నని గాలికి వదిలేశారు, రైతన్నకి మంచి విత్తనాలు వేయడంలో గాలికి వదిలేశారు, పురుగు మందులు అందజేయడంలో గాలికి వదిలేశారు, అలాగే ఎరువులు అందజేయడంలో గాలికి వదిలేశారు. ఇక కొనుగోలు అంశం కూడా గాలికి వదిలేసి ఈ రోజు రైతన్న అల్లో లక్ష్మణ అనే పరిస్థితి వచ్చింది. కాకుండా రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి గత ఏడాదికి రైతులందరికీ కూడా పంగనామం పెట్టేశారు సార్. ఇలా రైతు కంట కన్నీరు కార్చేలా చేసిన ప్రభుత్వం మనుగడ సాగించినట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. నాడు వ్యవసాయం దండగా అన్న చెప్పినటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతన్న ఉసురు తీసే పరిస్థితికి తీసుకొచ్చింది దాష్టిక ప్రభుత్వం. ఖచ్చితంగా దీని మీద రైతన్నలే పోరాటం చేస్తారు సార్. ఇంకొక విషయం మాట్లాడాలి సార్, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా మాట్లాడాలి సార్. ఏదైతే సార్ శ్రీశైలం డ్యామ్ లో ఆల్రెడీ పూడిక ఎక్కువ అవుతుంది, శ్రీశైలంలో నిల్వ ఉండే సామర్థ్యం కూడా తక్కువ అవుతా ఉంది సార్. అదే విధంగా వరద వచ్చే సమయం కూడా తక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు జల విద్యుత్ కోసం 790 అడుగుల వరకు వాళ్ళు నీటిని వాడేస్తా ఉన్నారు. 800 అడుగుల దగ్గర వాళ్ళు ఏదైతే ఎత్తిపోతల ద్వారా డిండి అండ్ అది ఇంకో ప్రాజెక్ట్ ఉంది సార్, వాటి రెండింటి ద్వారా వాళ్ళు 800 అడుగుల దగ్గర వాళ్ళు ఎత్తేసుకొని పోతా ఉన్నారు సార్. మనకి 850 అడుగులు వస్తే తప్పిస్తే కానీ ఫుల్ కెపాసిటీ వచ్చే పరిస్థితి లేదు పోతిరెడ్డి పార్టీ హెడ్ రెగ్యులేటర్ ద్వారా. మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి రోజుకి 3 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లాలి, మనకి ఏదైతే వాటాగా వచ్చిన నీటిని మాత్రమే తీసుకెళ్లాలి, మనకు వాటాగా రాని నీళ్లు మనకు అక్కర్లేదు, తక్కువ సమయంలో వస్తుంది కాబట్టి ఆ తక్కువ సమయంలో మనం ఎంత ఎక్కువ వాటర్ తీసుకెళ్తే అంత మంచిది అని చెప్పేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటుగా ఏదైతే గాలేరు నగరికి సంబంధించిన కెనాల్స్ కానీ తెలుగుగంగకి సంబంధించినటువంటి కెనాల్స్ కానీ ఇవన్నిటిని కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఓ మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ కి రూపకల్పన చేసి దానికి ముందుకెళ్తా ఉంటే, ఆనాడు విషయం చెందినటువంటి ఇదే ప్రభుత్వం ఈనాడు రాయలసీమ ప్రాంత ప్రజల హక్కులను ఫనం పెట్టి అమరావతి అప్పుల కోసం దీని గురించి కిక్కురు మనకుండా ఉందంటే, ఎస్ ఈ రోజు అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ గురించి ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కదా. మరి ఈ రోజు రాయలసీమ రైతన్నలకి, రాయలసీమ ప్రాంత వాసుల ఆశలకి చెక్కు పెట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద మీరు ఎందుకు సార్ మాట్లాడటం లేదు? మీకు అమిత్ షా గారితో మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడట్లేదు సార్? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ పార్టీకి అలాగే మీ పార్టీకి చెందిన ఎంపీలందరూ సపోర్ట్ ఏదైతే విరమించుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది కదా. మరి ఈ రోజు ఆనాడు ఎన్నో సందర్భాల్లో ప్రధానమంత్రులు చేశాను, రాష్ట్రపతులు చేశాను కదా, మరి ఈ రోజు ఎందుకు చక్రం చెప్పట్లేదు సార్? అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు అమరావతి తీసుకెళ్తారు, కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయ సంస్థలన్నింటినీ అమరావతి తీసుకెళ్తారు. ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఆయువు పట్టు లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి గ్రామం పట్టిస్తా ఉంటే కిక్కురు మనకున్నా ఉన్నారు అంటే మీకు రాయలసీమ ప్రాంత ప్రజల మీద ఎందుకు సార్ అంత కక్ష? రైట్ ఓకే రాంభూపాల్ గారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు స్కూల్స్ సంబంధించి 117 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు చాలా పెద్ద ఆందోళన చేశారు, ఎందుకంటే విలీనం అవుతే ఆ రకంగా స్కూళ్లు తగ్గిపోతాయి, గ్రామీణ ప్రజలు అందులో ముందు ప్రాథమిక పిల్లలు చదవడానికి చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఆందోళన చేశాం, అందరం చేశాం. ప్రధానంగా ఆ రోజు ప్రతిపక్షంగా ఉంది కాబట్టి దాని మీద పెద్ద ఆందోళన చేశారు. ఈ రోజు ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు 3 కిలోమీటర్ల పరిధిలోనే విలీనం ఉండాలి అనేది గత ప్రభుత్వం జీవోలో ఉంది. ఇప్పుడు 5 కిలోమీటర్లు, వాస్తవానికి 7 కిలోమీటర్లు. ఇప్పటికే డిఈఓలు అందరూ వాళ్ళ వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా టీచర్స్ ను బలి పెడుతున్నారు. టీచర్స్ మీద ఒత్తిడి తెచ్చి మీరు విలీనానికి ఒప్పించండి అంటే టీచర్స్ కే మెడకు తాడేసి ఆ తాడు లాక్కునే పని కూడా టీచర్స్ కే. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. రెండో వైపు పంటల గిట్టుబాటు ధరల గురించి మంత్రులు చెప్తారు, గిట్టుబాటు ధరలన్నీ మేము అమలు చేస్తున్నాం, అసలు రైతు సస్యశ్యామలం అని. ఈ రోజు పత్రికలు చూడండి సార్, మిరప రైతు రాష్ట్రంలో అన్ని చోట్ల మిరప పంట గిట్టుబాటు ధర పూర్తిగా అడుగంటింది. మా జిల్లాల్లో చీనీ పంట మొన్ననే హార్టికల్చర్ ఎన్కే అనే పేరుతో పెద్ద అడావుడి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అనంతపూర్ లో. ఇప్పుడు చీనీ గత ఏప్రిల్ నెలలో కనీస ధర 23,000 రూపాయలు టన్ను ఉంటే ఈ రోజు 12,000 పడిపోయింది. అంటే 50% దాదాపు పడిపోయింది గత సంవత్సరంలో.
అదేవిధంగా మొన్న 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉరవకొండ మన ఏదైతే ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు ఉన్నారో పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గం నుంచి అనంతపురం వరకు రైతులు పాదయాత్ర చేశారు మిరప కొనుగోలు చేయండి అని. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అందుకని మేము అడుగుతున్నాం, మిరప పంటల పరిస్థితి, పంటల గిట్టుబాటు ధరలు, స్కూళ్ళు ఇంత వైవిధ్యంగా మీరు చెప్పిన దానికి ఇంత విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, అది వాస్తవాన్ని గమనించమని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ అంతకుముందు నేను చెప్పాను, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకసారి కనుక కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించి అది కనుక మూలపడేస్తే ఇక రాబోయే రోజుల్లో నీళ్లు లేవు, రాయలసీమ అభివృద్ధి లేదు. మాటలు ఎన్ని చెప్తున్నా రాయలసీమ అభివృద్ధి కావాలంటే అందరినివా రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారానే కొన్ని కొద్దిపాటి నీళ్ళైనా మేము చూడగలుగుతున్నాం. ఈ మాత్రమైన రాష్ట్రంలో కొంత అభివృద్ధి అయినారనే పట్టికల్లో రాయలసీమ జిల్లాల పేర్లు ఉన్నాయి అంటే ఇంకా కర్నూలు లాంటిది వెనకబడిపోయింది. కానీ కొన్ని జిల్లాలైనా కొంతైనా అభివృద్ధి సాధించినారనే జీవీఏ రిపోర్ట్స్ చెప్తున్నాయంటే దానికి కారణం అందరినివా నీళ్లు రావడం, అంతో ఇంత ఎత్తిపోతలు అవి పోతే అయిన తర్వాత ఇంకేం లేదు. మరి రాయలసీమ కరువు ప్రాంతంగానే కరెక్ట్, బాగా చెప్పారు. ఆంధ్రజ్యోతి వాళ్ళు మేము పనికిరామా, పోస్టింగ్లో వివక్షపై ప్రమోటీల ఆవేదన అంట. మొన్న కొద్ది రోజుల క్రితం ఐఏఎస్లకి భార్యలు చాలామంది స్టార్ హోటల్లో కౌంటర్లు పెట్టారని చాలా పరువు తక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో రాశారు. మరి నిజంగా పెట్టారో లేదో అప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలా. ఇంకోవైపు ఏమో గుంటూరు మేయర్ని రాజీనామా చేయిస్తున్నారు. మరి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళు ఆయన ఈ గోల్ పడలేక కమిషనరే వెళ్ళదంట. సో ఇది ఏంటి, ఎందుకు రాసి ఉంటారు? మొన్న ఐఏఎస్లకు వ్యతిరేకంగా రాశారు, ఇప్పుడు ప్రమోటీలకు అనుకూలంగా రాశారు. ఏమిటి ఆంధ్రజ్యోతి లక్ష్యం? కూడా ఈనాడులో వ్యవసాయ రంగం గురించి ఇచ్చిన వార్తా కథనం వ్యవసాయ రంగంలో వైఫల్యాలన్నిటికీ కూడా అచ్చెన్నాయుడు గారిని బాధ్యులు చేస్తూ రాసినట్టుగా ఉంది. అంటే ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదు. అంటే ఆ వైఫల్యాలకి ఆయన బాధ్యుడు చేసి చంద్రబాబు నాయుడు గారిని సేఫ్ గా ఉంచడం అనేది ఒకటి క్రమం. అయితే ఈ మధ్య అధికారులు జరుగుతున్నది ఏంటంటే అచ్చెన్నాయుడు గారు ఉత్తరాంధ్రకి హోంమంత్రి కావాలి, అది తనకే కావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తున్న మాట. ఆయన అనిత గారికి పోస్టుకి ఎసరు పెడుతుంటే ఈయన పోస్టుకి ఈనాడు వాళ్ళ ద్వారా ఎసరు పెడుతున్నట్టు కనిపిస్తోంది. రెండోది ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం మీకు ఇవాళ ప్రమోటింగ్ గురించి రాశారంటే మొన్న ఐఏఎస్ల గురించి సమాచారం ప్రమోటింగ్ ఇచ్చుకుంటారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. అదే రెండోది ఇంకా ఇందాక మీకు ఒక మాట, ఆర్టీసీ బస్ స్టేషన్ లో ప్రైవేట్ వాళ్ళకి అనేది జన్కో కూడా ఇవ్వబోతున్నారు. జన్కోన్ కూడా అది జరుగుతోంది ఆలోచన. ఇట్లా ఒకటి కాదు, రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు స్థానిక సంస్థల మేయర్ని వాళ్ళ మీద రెడ్ బుక్ ప్రయోగం, మేయర్ల మీద గుంటూరు మేయర్ కావటి నాయుడు గారంట, మనోహర్ నాయుడు మీద రెడ్ బుక్ ప్రయోగం.